కేసీఆర్ గారి పైన మాట్లాడినారు. అసలు కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతికతనే నీకు లేదు. కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు పిసిసి అధ్యక్షుడివి కావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావు. అది కేసీఆర్ గారి దయ వల్ల నీకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. నువ్వు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకుంటున్నావు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో తప్పున్నదా? ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం పొందిండ్రు ఆయన? ఏం పొందిండ్రు? నేను చెప్తా. లెక్కలతో సహా ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఏ రంగం పోయినా చెప్తారు కదా. ఈ దవాఖానలలో పోతే మందులు లేవు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, ఎక్స్పైర్డ్ గోళీలు ఇస్తున్నారు మీరు దవాఖానలలో పోతే. వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఉండంగా ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది, అయిందా లేదా? కరెంటు రంగం చూస్తే రైతులకు మున్పట్లాగా కరెంట్ వస్తలేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ వచ్చిరాని కరెంటుతో రైతులు గోసలు పడతా ఉన్నారు. మంచినీళ్ళు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి, త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విద్య మీద మాట్లాడదామా? ఇవాళ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పురుగులన్నం మేము తినమని అన్నం కూడా ఎత్తుకొని వచ్చి హైవే మీద కూర్చున్నారు విద్యార్థులు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. ఒక ఆదిలాబాద్ జిల్లాలో 92 మంది విద్యార్థులు ఆ విష ఆహారం తిని ఆసుపత్రుల పాలైనరు. 2 పిల్లలు విష జ్వరాలతో చనిపోయిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 36 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు చనిపోయినారు. యావరేజ్గా నెలకు 3 పిల్లలు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి ఏం కోల్పోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటాడు. ఏం కోల్పోలేదు? కేసీఆర్ ఉండగా కరోనా ఉన్నా, కరోనా కష్టకాలంలో కూడా 11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చిండు. నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని రైతులు రైతు బంధును కోల్పోయారు. నువ్వు వచ్చిన తర్వాత డెలివరీకి పోయిన ఆడబిడ్డలు కేసీఆర్ కిట్టును 13,000 రూపాయలను కోల్పోయిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు తప్పకుండా వచ్చే కొత్త చీరలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఇవాళ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పోలీసుల కుటుంబాలను పోలీసులే తమ పిల్లల్ని, తమ భార్య పిల్లల్ని కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాల్ని రోడ్డు మీదకి తెచ్చినావు. నువ్వు కోల్పోయింది మా సిరిసిల్లలో బంగారం వలె కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల, వేములవాడ ప్రాంత చేనేత కార్మికులు అద్భుతంగా ఆనందంగా జీవిస్తే నేతన్నల్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తా ఉన్నావు. నువ్వు రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. ఆనాడు కేసీఆర్ ఉండగా మా గంగుల కమలాకర్ నాయకత్వంలో వడ్లు కొంటే ఇవాళ మద్దతు ధర రాకుండా రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. మద్దతు ధర ఈరోజు రైతులు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అశోక్ నగర్లో నిరుద్యోగ యువత ఏమైంది 2 లక్షల ఉద్యోగాలని నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ వీపులు కమిలిపోయేటట్టు కొట్టించినావు. అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తెచ్చి ఇవాళ వాళ్ళను కూడా మోసం చేసినావు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. గురుకులాలకు జ్వరం వచ్చింది. గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆసుపత్రుల పాలు చేసినావు. పిల్లల బతుకులు ఆగం చేసినావు. దళితులకు దళిత బంధు కోల్పోయారు. బీసీలు బీసీ బంధు కోల్పోయారు. గొల్ల కుర్మలు గొర్రెల్ని కోల్పోయారు. మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు. ఉద్యోగస్తులు డిఏలను, బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ను కోల్పోయారు. హైడ్రా పేరిట ఎంతో మంది
తమ ఇండ్లను కోల్పోయారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. సర్పంచులు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు. శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1గా కేసీఆర్ గారు పెడితే ఈరోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అంటే తెలంగాణ నంబర్ 1, శాంతి భద్రతలు అంటే తెలంగాణ నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ నంబర్ 1, పెట్టుబడులలో తెలంగాణ నంబర్ 1, ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ 1, జిఎస్డిపిలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ నంబర్ 1గా నిలిపితే నీ పాలనలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోయింది. ఏం కోల్పోయిందని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇన్ని కోల్పోయింది తెలంగాణ. నీ 12 నెలల పుణ్యమాని ఇవాళ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం కాదు, రైతుల్ని యాగం చేసినావు, మహిళల్ని యాగం చేసినావు, విద్యార్థుల్ని యాగం చేసినావు, నిరుద్యోగుల్ని యాగం చేసినావు, ఉద్యోగుల్ని యాగం చేసినావు. నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా ఇవాళ వెనుకబడేసినావు. ఇప్పటికైనా పగ ప్రతీకారాలు మాను, పరిపాలన మీద దృష్టి పెట్టు, సీనియర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకో. నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు. మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ళు రానే రాదు కానే కాదన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.